హాయ్ గైస్, వెల్కమ్ టు నానో ఫ్యాక్ట్ 07. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఏంటి అంటే మనము బిస్కెట్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు మనకు ఫస్ట్గా ఎప్పుడు గుర్తుకు వచ్చేది పార్లేజీ బిస్కెట్. అయితే మనం రోజు తినే ఈ పార్లేజీ బిస్కెట్ని పెద్ద పెద్ద మెషిన్స్లో లేదా ఫ్యాక్టరీస్లో ఎలా చేస్తారో మీకు తెలుసా? తెలిస్తే కమెంట్ చేయండి, తెలియకపోతే ఈ వీడియోని పూర్తిగా చూసేయండి. ముందుగా ఫ్యాక్టరీలో వీట్, ఫ్లోర్, షుగర్, మిల్క్ పౌడర్, ఆయిల్ మరియు బేకింగ్ పౌడర్ని కరెక్ట్ మెజర్మెంట్స్తో రెడీ చేస్తారు. ఇవన్నీ క్వాలిటీస్ చెక్ చేసి నెక్స్ట్ స్టేజ్కి పంపిస్తారు. ఇప్పుడు అన్ని ఇంగ్రీడియంట్స్ని పెద్ద మెషిన్లో మిక్స్ చేస్తారు. వాటర్ యాడ్ చేసి స్మూత్ డబ్గా తయారు చేస్తారు. ఈ డబ్ పర్ఫెక్ట్గా ఉండడం చాలా ఇంపార్టెంట్ ఈ స్టేజ్లో. తర్వాత డబ్ని థిన్ షీట్ లాగా రోల్ చేస్తారు. తరువాత మెషిన్తో స్మాల్ రెక్టాంగులర్ షేప్స్గా కట్ చేస్తారు. ఇప్పుడు మనకి తెలిసిన పార్లేజీ టైప్లో డిజైన్ ప్రింట్ అవుతుంది. కట్ అయిన బిస్కెట్స్ని కార్నెవర్ బెడ్ ద్వారా ఓవెన్లో పంపిస్తారు. హై టెంపరేచర్లో బేక్ చేసి క్రిసిపీగా తయారు చేస్తారు. ఓవెన్ నుంచి వచ్చిన బిస్కెట్స్ని చాలా హాట్గా ఉంటాయి, కాబట్టి వాటిని కూలింగ్ కార్నెవర్స్ మీద స్లోగా కూల్ చేస్తారు. కూలైన బిస్కెట్స్ని కౌంట్ చేసి ప్యాకెట్స్తో ప్యాక్ చేస్తారు. రెక్టాంగిల్ కవర్స్ యూస్ చేసి బాక్సెస్లో ప్యాక్ చేసి మార్కెట్కి పంపిస్తారు. సో గాయ్స్, ఇది ఈరోజు మన వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నా. నెక్స్ట్ వీడియోలో మంచి టాపిక్తో కలుద్దాం. జై హింద్, జై భారత్.